కథ ఉత్తరాఖండ్లో బిల్లుకి చెందినది. బిల్లు అతని భార్య రూపాతో కలిసి సిటీలోనే ఒక చిన్న గదిలో ఉండేవాడు. మామూలుగా అయితే బిల్లు గిన్నెల దుకాణంలో పనిచేసేవాడు. ఇంకా బిల్లు భార్య రూప బ్యూటీ పార్లర్లో పనిచేసే ఇంటిని నడిపిస్తూ ఉండేదే. ఒకరోజు బిల్లు పైన అతనితో ఉన్న వాళ్ళు గిన్నెల్ని దొంగిలించాడు అనే నింద వేస్తారు. బిల్లు అమాయకుడు అయినా కూడా అతని మాటలు ఎవ్వరూ వినలేదు. బిల్లు, నీతో పనిచేసేవాళ్ళు నీ మీద ఈ నింద వేస్తున్నారు. నువ్వు ఇక్కడ గిన్నెలు దొంగిలించి బయట నీకోసం అమ్ముకుంటున్నావని. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. వీళ్ళిద్దరూ నా పైన నిందలు వేస్తున్నారు. అమ్మగారు, నేను చూశాను. రాత్ర బిల్లు గిన్నెలన్నీ తీసుకొని తన బండికి కట్టుకొని వెళ్తున్నాడు. నేను ఇంకా ఏమీ వినను. మేము దయగల వాళ్ళము కాబట్టి నీ మీద కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేస్తున్నాను. ఇప్పుడే నీ ఉద్యోగంలో నుంచి నిన్ను తీసేస్తున్నా. ఆ సమయంలో బిల్లు మాటలు ఎవ్వరూ వినలేదు. ఇంకా బిల్లు నిరాశగా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా రూపాకి చెప్తాడు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి ఎందుకు తీశారు? మీరు అక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారుగా. నేను నిజాయితీగా పనిచేస్తాను కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి ఈర్షపడేవాళ్లే. వాళ్ళు వాళ్ళ మనసుకు నచ్చినట్లు చేయలేకపోతున్నారు. మనం మన గ్రామం ఉత్తరాఖండ్కి తిరిగి వెళ్ళాలి. అప్పుడే అక్కడ మనకు ఒక ఉపాయం దొరుకుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడదాం. ఇంకా అక్కడే మన జీవితం గడుపుదాం. బిల్లు ఇంకా రూప ఇద్దరు వాళ్ళ చిన్న ఉత్తరాఖండ్ గ్రామానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి ఇల్లు లేదు, వ్యాపారం లేదు. గ్రామానికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ అన్నిటికన్నా ముందు గ్రామంలోని పాత గుడికి ఇంకా పవిత్రమైన మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చిన్నప్పుడు ఈ గుడికి నేను మా అమ్మతో కలిసి వచ్చేవాడిని. అప్పటి నుంచి ఈ గుడి అలానే పవిత్రంగా ఉంది. జనాలు అనేవారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందని. ఇది చాలా మంచి విషయం. భగవంతుడి దయ వల్ల మన బాధలన్నీ దూరం అయిపోవాలండి. బిల్లు ఇంకా రూప మందిరంలో ప్రార్థన చేసి బయటకు వెళ్తూ ఉంటారు. బిల్లు గుడిలో మూలకి ఉన్న ఒక అద్దాన్ని చూస్తాడు. అది మెరుస్తూ ఉంటుంది. రూపా, అక్కడ చూడు. గుడిలో ఆ మూల అద్దం ఉంది. ఇంకా అది మెరుస్తుంది. ఒకసారి అటు చూడు. మనకి ఇల్లు లేదు, చోటు లేదు. మనం దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాం? మీరే ఆలోచించండి కదా. దాన్ని తీసుకుని మనం ఎక్కడికి వెళ్తాం? ఆగు, మనం అక్కడికి వెళ్ళి చూడాలి. గుడిలో అలంకరించుకోవడానికి ఏముంది? ఆ అద్దాన్ని మనం బయట పెడదాము. బిల్లు ఆ అద్దాన్ని తీసుకుని గుడి బయట పెట్టడానికి వెళ్తూ ఉండగా అక్కడ జోరుగా ఒక మెరుపు మెరుస్తుంది. ఇంకా ఆ అద్దానికి తగులుతుంది. బిల్లు చేతుల్లో నుండి అద్దం జారి కింద పడిపోతుంది. ఆ మెరుపు శబ్దానికి బిల్లు ఇంకా రూప ఇద్దరూ భయపడిపోతారు. ఇదంతా ఏం జరుగుతుంది? రూపా, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన ప్రాణాలకి ప్రమాదం కూడా జరగవచ్చు. త్వరగా పదండి, వెలుగు వస్తే చాలా కష్టం. రూపా ఇంకా బిల్లు గుడిలో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ అద్దం ఇంకా మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా చూస్తూ చూస్తూనే అందులో నుంచి ఒక ముసలావిడ బయటికి వస్తుంది. అయ్యో భగవంతుడా, నేను ఏం చూస్తున్నాను? అద్దంలో నుంచి బయటకు ఎవరు రాగలరు? మీ ఇద్దరూ భయపడకండి. నేను మీ ఇద్దరికి ఎలాంటి హాని కలిగించను. ఈ అద్దంలో మందిరంలో వచ్చిన శాపం వల్ల బందీగా ఉన్నాను. ఈ అద్దంలో నుంచి నాకు పూర్తిగా 20 సంవత్సరాల తర్వాత విముక్తి దొరికింది. కానీ ఇది ఎలాంటి వేళకోళ అద్దం? ఎవరైనా ఎలా బందీగా ఉంటారు? ఈ విషయం 20 సంవత్సరాల క్రితంది. అప్పుడు నువ్వు కూడా ఈ గ్రామంలోనే ఉండేవాడివి. గ్రామంలో అన్యాయం, అత్యాశ, అత్యాచారాలు ఎక్కువగా ఉన్న కారణంగా గ్రామంలోని పూజారి ఇంకా గ్రామ ప్రజలు కలిసి ఈ మాయా అద్దాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ అద్దంలోకి ఎవరైనా అత్యాశ, అత్యాచారము, దుర్మార్గపు వ్యక్తులు దీని ముందుకు వస్తారో వాళ్ళు వెంటనే అద్దం లోపలికి వెళ్ళిపోతారు. మాయా అద్దమా? కానీ మీరు అందులో బందీగా ఎలా ఉన్నారు? గ్రామంలో గుడిలో దొంగతనం జరగడం వల్ల ఆ సమయంలోనే ఈ గుడి పూజారి నన్ను ఇందులో బంధించాడు. నువ్వు గుడిలో నుంచి బయటకు రాగానే నేను ఇందులో నుంచి బయటపడ్డాను. పదండి, మిమ్మల్ని మాయా అద్దం నగరంలోకి తీసుకెళ్తా. ఆ ముసలావిడ మాటలు విని రూపా ఇంకా బిల్లు ఇద్దరూ ఉత్సాహపడతారు. ఇంకా మాయా అద్దం గ్రామం అంటే మాయా అద్దం నగరానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు.
కానీ మనం అందులో నుంచి బయటకు ఎలా రావాలి? నువ్వు దాని గురించి కంగారు పడకు. మీ ఇద్దరి భార్యాభర్తల మనసు చాలా మంచిది. అన్నిటికన్నా ముందు మీ ఇద్దరూ ఆ అద్దం ముందు నిలబడండి. అన్నిటికన్నా ముందు మీరు గుడిలోని చందనం అంటే తిలకాన్ని మీ తలకి పెట్టుకోండి. ఇంకా మీరు వెంటనే ఆ అద్దం ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ ముసలావిడ మాటలు విని ఇద్దరూ ఆ అద్దం ముందు నిలబడి గుడిలోని పవిత్ర తిలకాన్ని పెట్టుకుంటారు. ఇద్దరూ ఆ తిలకం పెట్టుకోగానే ఆ అద్దం లోపలికి వెళ్ళిపోతారు. వాళ్లతో పాటు ఆ ముసలావిడ కూడా వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే అద్దాల గ్రామమే. ఇక్కడైతే చెట్లు ఇళ్ళు కూడా అన్నీ అద్దాల్లాగానే ఉన్నాయి. ఇక్కడ చాలా విచిత్రంగా ఉందండి. ఇక్కడైతే ఉండడం చాలా కష్టం. బిల్లు ఇంకా రూప మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ ముసలావిడ వస్తుంది. ఇదే అద్దాల గ్రామం. ఇక్కడ వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే అపరాధం చేస్తారో. ఈ కారణంగా నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఇక్కడే గడిపాను. బిల్లు ముసలావిడ చెప్తున్న దొంగతనం మాట వినగానే వాళ్ళ గ్రామంలో జరిగిన దొంగతనం గుర్తుకొస్తుంది. ఇంకా అప్పుడు అతను ఇలా అంటాడు, నేను ఈ అద్దాన్ని నాతో పాటు సిటీకి తీసుకెళ్ళొచ్చా? అక్కడ నేను ఒక దొంగతనం చేశాను, నా మీద నింద వేశారు. దాన్ని నిరూపించాలి. ఇంకా మా దగ్గర సిటీ తప్ప వేరే దారే లేదు. మీ ఇద్దరి పరిస్థితి నాకు అర్థమయ్యింది. మీరు దీన్ని తీసుకుని వెళ్ళొచ్చు. బిల్లు ఇంకా రూప ఆ ముసలావిడ మాటలు విని చాలా ఆనందపడతారు. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఉపాయం ఏది? మీరు కేవలం మీ నుదుటిపైన ఉన్న తిలకాన్ని తుడిచెయ్యాలి. అంతే. అప్పుడు మీరు అసలైన ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరైతే అపరాధులు అందులోకి వెళ్తారో వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని తీరాల్సిందే. అప్పుడే అతను బయటికి రాగలడు. మేము దీనికి ఒప్పుకుంటాము. ఇద్దరూ వాళ్ళ తిలకాన్ని తుడిచిన వెంటనే వాళ్ళిద్దరూ అసలైన ప్రపంచానికి వచ్చేస్తారు. బిల్లు మళ్ళీ ఆ అద్దాన్ని తీసుకుని సిటీలో అతని గిన్నెల దుకాణానికి వెళ్తాడు. నీకు నేను చెప్పాను కదా, దొంగతనం చేసేవాళ్ళు నా ముందు ఉండకూడదని. నీ ముఖం నాకు చూపించొద్దని చెప్పాను కదా. అమ్మగారు, నేను కూడా అదే నిరూపించుకోవడానికే వచ్చాను. నేను దొంగతనం చేయలేదు అని. కానీ మాకు నీ దగ్గర నుంచి ఎలాంటి ఆధారం అవసరం లేదు. నువ్వు కేవలం ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మగారు, చిన్నదైనా పెద్దదైనా ఒక మనిషి తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలమ్మగారు. హాహా, సరే, కానీ త్వరగా చెయ్యండి. బిల్లు అతనితో ఉన్నవాళ్ళని అద్దం ముందు నిలబెడతాడు. వాళ్ళు భయపడుతూ అక్కడ నిలబడతారు. కానీ నువ్వు మమ్మల్ని ఈ అద్దం ముందు అసలు ఎందుకు నిలబెడుతున్నావు? అరే అన్నా, ఏమైంది? కేవలం నిలబడమే కదా. వాళ్ళిద్దరూ అద్దం ముందు నిలబడగానే వెంటనే ఆ అద్దం నగరానికి వెళ్ళిపోతారు. అరే, ఇదంతా ఏం జరిగింది? వీళ్ళు బయటకు ఎలా వస్తారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు బిల్లు అతని అమ్మగారికి అద్దం గ్రామం గురించి ఇంకా ఆ అద్దం యొక్క విశేషత గురించి చెప్తాడు. మనం ఎక్కడికి వచ్చాము? ఇక్కడ 4 దిక్కులో మనమే కనిపిస్తున్నాము. నా తల పగిలిపోతుంది. 4 దిక్కుల అద్దాలు చూసి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళండి. మేము ఈ తప్పును ఒప్పుకుంటున్నాము. ఇక మేము ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయము. ఆ అద్దాల గ్రామంలో వాళ్ళ తప్పుని ఒప్పుకున్న వెంటనే ఇద్దరు వాళ్ళ అసలైన ప్రపంచానికి తిరిగి వచ్చేస్తారు. అమ్మగారు, మేము చేసిన తప్పు మేము ఒప్పుకుంటున్నాము. మేమే ఆ గిన్నెలు దొంగిలించి ఆ నింద అతనిపై వేశాము. ఆ అద్దాల దొంగతనం శిక్ష మా ఇద్దరికీ వేసేయండి. వీళ్ళిద్దరి మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను బిల్లు. నన్ను క్షమించు బిల్లు. ఇంకా నువ్వు రేపటి నుంచి పనిలోకి రావచ్చు. ఇంకా మీ ఇద్దరు ఇంకొకసారి ఎప్పుడు నా దుకాణంలో కనిపించడానికి కూడా వీల్లేదు. ఇదే ప్రకారంగా బిల్లుకి అద్దం ఇంకా అద్దాల ప్రపంచం వల్ల న్యాయం దొరికింది. బిల్లు ఆ అద్దాన్ని జనాల నిజాయితీ తెలుసుకోవడానికి అక్కడే పెడతాడు. ఇంకా గిన్నెల దుకాణంలో మళ్ళీ పని చేయడం మొదలు పెడతాడు. ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు. సురేష్ కుండల్ని తయారు చేసే ఒక కుమ్మరి. అతని తండ్రి కుండల్ని తయారు చేసేవాడు. ఇప్పుడు ఇతను కూడా సురేష్తో పాటు తన కొడుకు యోగేష్ కూడా కుండల్ని తయారు చేయడం మొదలు పెడతాడు. చూడండి నాన్న, ఈ కుండ ఎంత వింత ఆకారంలో ఉందో. బావుంది. కాని బాబూ, దాని మూతి ఎంత చిన్నదిగా ఉందంటే అందులో నుండి నీళ్లు తీసుకోవాలంటే దానిని తలకిందులుగా చేయాల్సి ఉంటుంది. సరే నాన్న,
అటువంటి కుండలు ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు చేసేసావు కాబట్టి వదిలేసాయి. నాన్న, అయితే మామూలుగా ఉండే కుండల్ని అందరూ ఎక్కువగా కొంటూ ఉంటారు కదా? ఎక్కువగా అవే అమ్ముడుపోతాయి. అందుకని మనం కూడా అవే ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ నాకు గుర్తుంది, కానీ కిందటిసారి నేను అటువంటి కుండను చేసినట్టు అది చాలా ఎక్కువ ఖరీదుకు అమ్ముడుపోయింది. అలాగా? అయితే ఈ కుండకి చాలా మంచి ధరే వస్తుంది. చూస్తూ ఉండండి నాన్న. ఆ, అప్పుడే రుక్మిణి వాళ్ళిద్దరి కోసం టీ తీసుకుని వస్తుంది. బాబు యోగేష్, నా ఉద్దేశం ప్రకారం నువ్వు పట్నం వెళ్ళి ఇంకేదైనా పని చేసుకోవడం మంచిది. ఈ పనిలో అసలు ఏముంది? మీ నాన్న జీవితాంతం ఇదే పని చేస్తూ వచ్చారు. చూడు మన పరిస్థితి, జీవితం అంతా పేదరికంలోనే గడపాల్సి వస్తోంది. లేదమ్మా, నేను పట్నం వెళ్ళాలని అనుకోవడం లేదు. అది కాకుండా నాకు మట్టితో చేసే వస్తువులు తయారు చేయడం అంటే చాలా ఇష్టమమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. చూడు బాబు, నీకు చెప్పడం నా బాధ్యత. నువ్వు నా మాట వింటావో లేక వినవో అది నీ ఇష్టం. సరే, అవన్నీ వదిలే రుక్మిణి. నువ్వు చెప్పావు కదా యోగేష్ పెళ్లి గురించి నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడతానన్నావు కదా, దాని గురించి ఏమైంది? ఆ అన్నయ్య తన కూతుర్నివ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. అయితే మరింకెందుకు ఆలస్యం? మీ అన్నయ్యతో మాట్లాడి వీలైనంత త్వరగా మనం యోగేష్కి పెళ్లి జరిపించేద్దాం. అలాగే, అయితే ఈ ఆదివారం నేను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమంటాను. భలే, చాలా సంతోషం. తన పెళ్లి విషయం వినగానే యోగేష్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆదివారం రోజున సురేష్ ఇల్లు పువ్వులతో అలంకరిస్తారు. ఇంటికి చాలా మంది అతిథులు వస్తారు. అందరి సమక్షంలో సురేష్ ఆభాకి ఉంగరం తొడుగుతాడు. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. తర్వాతేముంది? ఆ రోజు నుంచి రుక్మిణి ప్రతిరోజు యోగేష్ని పట్నం వెళ్లి సంపాదించమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. చూడు బాబు, ఇప్పుడు నీకు పెళ్లి కాబోతోంది. నీకు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. నీ సంపాదన కూడా పెరగాలి. మరి నువ్వెక్కడే కుండలు చేసుకుంటూ కూర్చుంటే ఇలాగే పేదవాడిగానే ఉంటావు. నా మాట విను బాబు, పట్నం వెళ్ళేదైనా మంచి పని చూసుకో. లేదమ్మా, నేను చెప్పాను కదా నాకు పట్నం వెళ్ళాలని లేదని. నాకిక్కడే బాగుందమ్మా. రుక్మిణి ఎంత ఒత్తిడి చేసినా అది సురేష్ మీద పనిచెయ్యలేదు. యోగేష్కి తన పనంటే చాలా ఇష్టం. కొన్ని నెలల తరువాత యోగేష్కి ఆభాకి పెళ్లి జరుగుతుంది. రుక్మిణి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆభా ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా, నేను నీకు చాలా పెద్ద బాధ్యతను అప్పగించాలనుకుంటున్నాను. నా కొడుకు నా మాట అస్సలు వినడం లేదు. తన మంచి భవిష్యత్తు కోసం పట్నం వెళ్లి పనిచేయాలని కోరుకుంటున్నాను. కాని తనేమో దానికి ఒప్పుకోవడం లేదు. నువ్వే వాడిని ఎలాగైనా ఒప్పించాలి. నేను ప్రయత్నం చేసి చూస్తాను అత్తయ్య. తర్వాత ఒకరోజు యోగేష్ ఒంటరిగా కుండల్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆభా తన దగ్గరికి వెళ్తుంది. రాబా, ఇలా చూడు, ఎంత పెద్ద కుండో. హా, చాలా బాగుంది. ఏంటి విషయం? నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? నాకేమనిపిస్తోందంటే, ఎంతకాలం అని మీరిలా కుండలు తయారు చేస్తారు? పట్నం వెళ్ళి ఏదైనా పని వెతుక్కుంటే బాగుంటుంది కదా. లేదాబా, నాకు తెలిసి ఇదంతా నీకు మా అమ్మే చెప్పి ఉంటుంది. కానీ నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నాకు మట్టి పాత్రలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. నేను జీవితాంతం ఇదే పని చేయాలనుకుంటున్నాను. మనసును చంపుకుని పట్నంలో వెళ్ళినా కూడా అక్కడ సంతోషంగా ఉండలేనాబా. యోగేష్ మాటలు విన్న తర్వాత ఆభా ఆశ్చర్యపోతుంది. ఇక తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సాయంత్రం రుక్మిణి ఆభాని అడుగుతుంది. ఏంటి, యోగేష్ పట్నం వెళ్ళడానికి ఒప్పుకున్నాడా? లేదు, నా ఉద్దేశం ప్రకారం కూడా ఆయన ఇక్కడుండడమే మంచిది. నువ్వు అసలేమంటున్నావు ఆభా? అత్తయ్య, ఆయనకి మట్టి పాత్రలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన మనసు చెప్పుకుని పట్నం వెళ్ళాలనుకోవడం లేదు. ఇదే మంచిది కూడా. 2 నెలలు పేదరికంలో గడిపావంటే అప్పుడు నేను పట్నం వెళ్ళడం గురించి ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. అత్తయ్య, మీ కొడుకు బాగా సంపాదించాలనే కదా మీరు కోరుకుంటున్నారు. అది తప్పకుండా జరుగుతుంది. ఆ రోజు నుండి ఆభా తన భర్త పని మీద ఆసక్తి చూపడం మొదలుపెడుతుంది. ఈ కుండ ఎంత బాగుంది. బాగుంది, కానీ నాన్నగారు ఏమన్నారంటే ఇలా పొడవు మూతి ఉండే కుండలు ఎక్కువగా అమ్ముడుపోవు అని. అమ్ముడుపోతాయండి. నేను ఇలాంటివి జాతరలో చూశాను. సుమారు 300 రూపాయలకు అమ్మారు. అంత ఖరీదా? మీరు కూడా ఈ కుండల్ని జాతరలో అమ్మొచ్చు కదండి. నేను ప్రయత్నించి చూస్తాను. ఆభా యోగేష్ని ప్రోత్సహించడం మొదలుపెడుతుంది.
యోగేష్ రకరకాల ఆకారాలలో కుండల్ని తయారు చేసి వాటికి ఎన్నో రంగులు కూడా దిద్దేవాడు. భలే, ఇవన్నీ మేళాలో తప్పకుండా అమ్ముడుపోతాయి. నేను అదే కోరుకుంటున్నాను. ఆ రోజు యోగేష్ అన్ని కుండల్ని తీసుకుని జాతరకు వెళ్తాడు. తను తయారు చేసిన రకరకాల కుండలకు జాతరలో చాలా డిమాండ్ ఉంటుంది. బాబూ, నాకు ఆ సన్నమూతున్న కుండ కావాలివా? నాకైతే రంగురంగుల కుండివ్వా. ఒక్క రోజులోనే యోగేష్ కుండలన్నీ కూడా అమ్ముడుపోతాయి. తను చాలా లాభాన్ని పొందుతాడు. యోగేష్ ఇంటికి వెళ్లి సంపాదించిన డబ్బు మొత్తం తన తండ్రి చేతిలో పెడతాడు. ఇలా చూడండి నాన్న, ఇవాటి సంపాదన. భలే, చాలా సంతోషం. మేళాలో వ్యాపారం చేయమని ఐడియా ఇచ్చింది మీ కోడలే నాన్న. సంతోషంగా ఉండు తల్లి. ఇలాగే ఎప్పుడూ నీ భర్తకి తోడుగా ఉండు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు భర్తని పట్నం పంపించాలనే చూస్తుంటారు. పక్కనే ఉన్న రుక్మిణి అంతా వింటూ ఉంటుంది. ఆభా ఇంకా యోగేష్ కూడా సంతోషంగా ఉంటారు. ఆ రోజు రాత్రి యోగేష్కి ఒక కొత్త ఐడియా వస్తుంది. ఆబా, ఎవరైనా మట్టి ఫ్రిడ్జ్ను కొనుక్కుంటారా? మట్టి ఫ్రిడ్జా? అంటే మట్టితో చేసిన అలమారా అనుకో. అందులో కూరలు, పండ్లు అన్నీ ఎంతో తాజాగా ఉంటాయి. అది కరెంటు లేకుండా కూడా పనిచేస్తుంది. మీరు అలాంటిది తయారు చేయగలరా? ఆ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఐడియా సూపర్ హిట్ అవుతుంది. నేను రేపే పనిని మొదలు పెడతాను. మరుసటి రోజు ఉదయమే యోగేష్ మట్టితో ఫ్రిడ్జ్ను తయారు చేయటం మొదలు పెడతాడు. అరే, నువ్వేం చేస్తున్నావు బాబు? నాన్న, ఇది మట్టితో చేసిన ఫ్రిడ్జ్. ఇందులో కూరగాయలు, పండ్లు అన్నీ తాజాగా ఉంటాయి. దీనికి కరెంటు కూడా అవసరం లేదు నాన్న. భలే, పూర్వకాలంలో అందరూ కూడా నేలలో గోతులు తవ్వి అన్నిటినీ తాజాగా ఉంచేవారని విన్నాను. మట్టితో ఇలాంటిది కూడా తయారు చేయొచ్చని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఆ నాకు కూడా నిన్ననే ఆలోచన వచ్చింది నాన్న. ఆ తర్వాతే అనిపించింది అందరూ మట్టి ఫ్రిడ్జ్ని తప్పకుండా కొనుక్కుంటారు అని. ఖచ్చితంగా నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఆ తర్వాత తండ్రి కొడుకులు కలిసి బోలెడన్ని మట్టి ఫ్రిడ్జులు తయారు చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ ఆ మట్టి ఫ్రిడ్జులని జాతరకు తీసుకువెళ్తారు. బాబూ, ఇంతకీ ఏమిటి ఇది? అలమారాలాగా ఉంది. అది మట్టి ఫ్రిడ్జ్ మేడం. అందులో మీ కూరగాయలు, పండ్లు అన్నీ తాజాగా ఉంటాయి చాలాసేపటి వరకు. అది కూడా కరెంట్ అవసరం లేకుండానే. నిజంగానా? అవును మేడం. ఆవిడ ఒక మట్టి ఫ్రిడ్జ్ని కొనుక్కుంటుంది. ఒక పత్రకారుడు మట్టి ఫ్రిడ్జ్లను ఫోటో తీస్తాడు. ఆ తర్వాత చూస్తూ ఉండగానే చాలా మంది కస్టమర్లు మట్టి ఫ్రిడ్జ్ కొనడానికి వస్తారు. అన్ని ఫ్రిడ్జులు అమ్ముడుపోతాయి. ఇవాళ మొదటిసారి సురేష్ చాలా డబ్బుని ఒకేసారి చూస్తాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్తారు. చూసావా రుక్మిణి, ఇవాళ నీ కొడుకు ఎంత సంపాదించాడో చూడు. మీరు చెప్పేది నిజమా అండి? ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. ముందు ముందు చాలా చాలా డబ్బులు వస్తాయి. తన మట్టి ఫ్రిడ్జ్ ఐడియా చాలా అద్భుతంగా ఉంది. అందరూ మనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు మట్టి ఫ్రిడ్జ్ తయారు చేసి ఇవ్వడానికి. అలాగా? యోగేష్, నన్ను క్షమించు బాబు. నేనే తప్పుగా అనుకున్నాను. ఈ పని వల్ల నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండలేవని. అందుకే ఎప్పుడూ నిన్ను పట్నం వెళ్ళమని ఒత్తిడి చేస్తూ వచ్చాను. తర్వాత రుక్మిణి ఆభా దగ్గరికి వెళ్తుంది. ఆబా, ఇదంతా ఏదైతే జరుగుతుందో అదంతా నీ కారణంగానే. నీ ప్రోత్సాహం వల్లనే యోగేష్ ఇవాళ ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. నీలాగా నేను కూడా ఆయనకి తోడుగా ఉంటే బావుండేది. ఈ పాటికి మా పరిస్థితి ఎంతో బావుండేది. అత్తయ్య, మీరిలా మాట్లాడకండి. ఇప్పుడు అంతా సర్దుకుంది కదా. ఇప్పుడే కదా మనకి మంచి రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు ఎందుకు పాత విషయాలు మాట్లాడుకోవడం? వదిలేసేయండి. ఇంకంతా మంచి జరుగుతుంది. మంచి కాదమ్మా, చాలా మంచి జరుగుతుంది. చాలా చాలా మంచి. మట్టి ఫ్రిడ్జ్లను కొనడానికి సురేష్ ఇంటికి లైన్లు కడతారు. వాళ్ల సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. సురేష్ తన ఇంటికి మరమ్మతులు చేయిస్తాడు. ఇక ఇప్పుడు ఆ కుటుంబానికి అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఇదంతా కూడా మట్టి ఫ్రిడ్జ్ను తయారు చేసే ఐడియా వల్లే సాధ్యమైంది. గాంధీనగర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద బజారు ఉండేది. అక్కడ ఎప్పుడూ కూడా జనాలతో రద్దీగా ఉండేది. ఎండాకాలం వేడిలో మొత్తం జనమంతా కూడా బల్దేవ్ పెప్సీ దుకాణం దగ్గరికి చేరుకునేవారు. ఇదిగో బల్దేవ్ బాబాయ్, నాకు ఆరెంజ్ పెప్సీ ఇవ్వండి. నాకు ఎల్లో కావాలి.
నాకు రెడ్ది ఇవ్వండి. పిల్లలైనా పెద్దవాళ్లైనా అందరికీ బల్దేవ్ పెప్సీ అంటే చాలా చాలా ఇష్టం. బల్దేవ్ కూడా ఎంతో నిజాయితీగా పెప్సీని తయారు చేసేవాడు. మంచి ఫిల్టర్ నీళ్లు, శుభ్రమైన చక్కెర, అలాగే ఎంతో శుభ్రంగా తను ఆ జ్యూస్ని తయారు చేసేవాడు. ఆ తర్వాత వాటిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపేవాడు. బల్దేవ్ అమ్మే ₹1 పెప్సీ ఊరంతా ఎంతో ఫేమస్. కాసేపట్లోనే తన స్టాక్ అంతా కూడా ఖాళీ అయిపోయేది. అరే బాబాయ్, పెప్సీ ఉందా? లేదు బాబు, అన్నీ అయిపోయాయి. నువ్వు రేపు రా. బల్దేవ్ దుకాణం ఎదురుగానే పవన్ దుకాణం ఉండేది. పవన్ ఐస్ క్రీం అమ్మేవాడు. ఎండాకాలం అయినప్పటికీ కూడా తన ఐస్ క్రీం అమ్ముడుపోయేది కాదు. అసలు బల్దేవ్ తన పెప్సీలో ఏం కలుపుతున్నాడో తెలియడం లేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇతని పెప్సీనే తాగుతూ ఉంటారు. ₹1 పెప్సీలో అసలు ఏమి రుచి ఉంటుంది చెప్పు? నా ఐస్ క్రీం అంతా పాడైపోతుంది. రుచి గురించి నాకు తెలియదండి, కానీ అది ఐస్ క్రీం కంటే చాలా చౌక. బహుశా అందుకే అవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అవును, అయ్యుండొచ్చు. మీరు కూడా పెప్సీ అమ్మడం మొదలు పెట్టేసేయొచ్చు కదా. అరే, కానీ పెప్సీ ఎవరు చేస్తారు? పెప్సీ తయారు చేయడం ఎందుకండి? పట్నంలో బోలెడన్ని కంపెనీలు పెప్సీ అమ్ముతూ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుని అమ్మితే చాలు కదా, మనకప్పుడు చాలా లాభం వస్తుంది. నిజానికి ఈ ఐడియా బాగానే ఉంది. నేను రేపే పట్నం వెళ్ళి బోలెడని పెప్సీలు కొనుక్కొని వస్తాను. సరే అండి. మరుసటి రోజు ఉదయం పవన్ పట్నం నుంచి బోలెడన్ని జ్యూస్ పెప్సీస్ తీసుకొస్తాడు. ఆ తర్వాత అతను వాటన్నిటిని ఫ్రిడ్జ్లో పెడతాడు. మంచి పని చేశారు. ఇప్పుడు మీరు బయట ఒక బోర్డు తగిలించండి, ఇక్కడ పెప్సీ దొరుకుతుందని. సరే. పవన్ ఒక బోర్డ్ని తయారు చేస్తాడు, ఇక్కడ పెప్సీ దొరుకుతుంది అని. ఆ బోర్డ్ని తన దుకాణం బయట తగిలిస్తాడు. కాసేపటి తర్వాత ఒక చిన్న పిల్లాడు ఆ బోర్డు చదువుతాడు. ఇక్కడ పెప్సీ దొరుకుతుందా బాబాయ్? ఏవేం కలర్లున్నాయి? అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు నీకు ఏ కలర్ కావాలో చెప్పు. నాకు ఎల్లో పెప్సీ, ఇంకా ఒక ఆరెంజ్ పెప్సీ కావాలి. పవన్ ఆ పిల్లాడికి 2 పెప్సీలను ఇస్తాడు. ఆ పిల్లాడు అక్కడే నిలబడి పెప్సీ తాగుతాడు. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో, నా తరపు నుండి నీకు ఓ పెప్సీ ఫ్రీ. నువ్వు వెళ్ళి నీ స్నేహితులందరికీ చెప్పు, నా దుకాణంలో పెప్సీ దొరుకుతుందని. అలాగే బాబాయ్, తప్పకుండా చెప్తాను. పవన్ ఆలోచన బాగా పనిచేస్తుంది. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు. తనతో పాటు కాసేపటి తర్వాత 2 పిల్లల్ని తీసుకొస్తాడు. ఇదే ఆ దుకాణం. నాకు కూడా 2 ఆరెంజ్ పెప్సీలు కావాలి. నాకు 3 రెడ్ పెప్సీలు. పవన్ అందరికీ పెప్సీ ఇస్తాడు. ఆ తర్వాత నుంచి చాలా మంది పవన్ దుకాణం దగ్గర పెప్సీ కొనుక్కునేవాళ్లు. ఇంతవరకు గ్రామస్తులు బల్దేవ్ పెప్సీ మాత్రమే కొనుక్కునేవాళ్లు. కానీ ఇవాళ వాళ్ళకి కంపెనీ రుచి కూడా చాలా నచ్చింది. అరే వా, ఏ నల్లని పెప్సీనైతే నేను మొదటిసారి తాగుతున్నాను. ఇంకా చాలా రకాలున్నాయి. నిమ్మకాయ నీళ్లు, యాపిల్, ఆరెంజ్ ఉంది, రోజు కూడా. చాలా బాగుంది. అయితే నేను ప్రతిరోజు రోజుకొక ఫ్లేవర్ని ట్రై చేస్తుంటాను. పవన్ పెప్సీ అమ్మడం మొదలుపెట్టిన తర్వాత బల్దేవ్ దుకాణానికి ఎవరూ కూడా వెళ్లేవాళ్లు కాదు. నేను కాస్త ఓపిక్గా పనిచేయాలి. పవన్ కొత్త కొత్త పెప్సీలను తయారు చేయడం మొదలుపెట్టాడు. అందుకని గ్రామస్తులందరూ అతని దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాళ్ళందరూ తిరిగి వస్తారు. బల్దేవ్ తనకి తాను నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజుల పాటు పవన్ దుకాణం దగ్గర పెప్సీ కోసం జనాలు లైన్లు కడతారు. కానీ ఇక్కడ బల్దేవ్ దుకాణం మాత్రం ఖాళీగా ఉండేది. ఊరి సర్పంచ్ బల్దేవ్ దుకాణానికి వెళ్తారు. ఏమైంది బల్దేవ్, నువ్వు దిగులుగా కనిపిస్తున్నావు? నన్ను ఏం చెప్పమంటారు సర్పంచ్ గారు? పవన్ పట్నం నుంచి పెప్సీలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. కస్టమర్లందరూ అక్కడికే వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ఇదంతా కొన్ని రోజులు మాత్రమే. కొత్తగా ఏమైనా వస్తే గ్రామస్తులు దాని వెనకే పరిగెత్తుతారు కదా, నీకు కూడా తెలుసు. ఓపిక్గా ఉండు, అంత సర్దుకుంటుంది. పైగా నాకు నమ్మకం ఉంది, నీ పెప్సీ పట్నం నుంచి తెచ్చిన పెప్సీ కంటే చాలా బాగుంటుంది. నువ్వొక్క పని చేయి, నాకు 50 పెప్సీలివ్వు. ఇవాళ పట్నం నుండి నా మనవడు మనవరాలు వస్తున్నారు. అలాగే సర్పంచ్ గారు. బల్దేవ్ సర్పంచ్ కి 50 పెప్సీలను ఇస్తాడు. ఆ తర్వాత సంతోషంగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బల్దేవ్ మాత్రం బాధగానే ఉంటాడు. సర్పంచ్ ఇంటికి వెళ్ళాక తన మనవడికి ఒక పెప్సీ ఇస్తారు. నాన్నా, ఈ పెప్సీలు అంత మంచిది కాదు. వీటిల్లో కెమికల్స్ కలుపుతూ ఉంటారు, దానివల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. చూడమ్మా,
ఈ పెప్సీ మన బల్దేవ్ స్వయంగా తయారు చేస్తుంటాడు, కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన నీటితో. దీన్ని మేమందరం ఎన్నో ఏళ్లుగా తాగుతున్నాం. ఇంతవరకు ఎవరి ఆరోగ్యము పాడవలేదు. అలాగా? సర్పంచ్ తన కూతురికి కూడా ఒక పెప్సీ ఇస్తారు. ఆమె రుచి చూసి, భలే నాన్న, ఇది చాలా బాగుంది. సర్పంచ్ గారి ఇంటికి వెళ్లిన అతిథులు అందరూ కూడా ఆ పెప్సీని తాగుతారు. కొంతసేపట్లోనే పెప్సీ ఖాళీ అయిపోతుంది. నాన్న, మీరు దీనిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? నేను ఇంకొన్ని తీసుకొస్తాను. బజార్లో నీకు బల్దేవ్ దుకాణం కనిపిస్తుంది. అందులో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, అక్కడి నుండి తెచ్చాను. సరే, నేను వెళ్ళి తెస్తాను. నేహా బజారుకి వెళ్ళాక బల్దేవ్ ఇంకా పవన్ల దుకాణాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. తనకి అర్థం కాదు అసలు ఏ దుకాణానికి వెళ్ళాలి అని. బహుశా ఏ దుకాణంలో జనం ఎక్కువ ఉన్నారో నేను అక్కడికి వెళ్ళాలేమో. నేహా పవన్ దుకాణానికి వెళ్తుంది. నాకు ఒక 20 పెప్సీలు ఇవ్వండి. పవన్ ఫ్రిడ్జ్లో నుంచి పెప్సీ ప్యాకెట్ ని తీసి ఇవ్వగానే నేహా దాన్ని వద్దనేస్తుంది. కాదు కాదు, నేను ఇవ్వనడం లేదు. కానీ ఇప్పుడే కదా మీరు 20 పెప్సీలు అడిగారు. కానీ ఈ కెమికల్ పెప్సీలు అడగలేదు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి నేహాని అడుగుతాడు. ఏంటమ్మా, ఈ పెప్సీలో ఏం కెమికల్స్ ఉంటాయి? ఈ పెప్సీ పట్నంలో కంపెనీలో తయారవుతుంది. అక్కడ వీటిని తయారు చేయడానికి బోలెడన్ని కెమికల్స్ ని కలుపుతారు. అవి హానికరం, పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇక్కడికి పెప్సీ కోసం ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఆ పెప్సీ కోసం వచ్చాను. ఇదే ఊరిలో తయారు చేసే పెప్సీ కోసం. అర్థమైంది. అయితే మీరు బల్దేవ్ దుకాణంలో పెప్సీ కోసం వచ్చారా? ఆయన దుకాణం ఎదురుగానే ఉంది. నేహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్నం నుంచి వచ్చిన కెమికల్ పెప్సీ గురించి మాట్లాడుకుంటారు. నేహా బల్దేవ్ దుకాణంలో పెప్సీ కొనుక్కుంటుంది. తర్వాత ఇంటికి వెళ్లిపోతుంది. కెమికల్ పెప్సీ గురించి ఊరంతా విస్తరిస్తుంది. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలని పవన్ దుకాణంలో పెప్సీ కొనుక్కోవద్దని చెప్తారు. ఇవాల్టి నుండి పవన్ అంకుల్ దుకాణం నుండి పెప్సీ తీసుకోవద్దు నువ్వు. ఎందుకమ్మా? ఎందుకంటే అందులో బోలెడన్ని కెమికల్స్ ఉంటాయి. నీ ఆరోగ్యం పాడైపోతుంది. తర్వాత నీకు సూది గుచ్చుతారు. వద్దు బాబాయ్, వద్దు. అందరికీ బల్దేవ్ నిజాయితీ గురించి తెలుస్తుంది. ఇక మళ్ళీ ఒకసారి బల్దేవ్ పెప్సీ అమ్ముడుపోతుంది. పవన్ దుకాణం నుండి ఎవరూ కూడా పెప్సీ కొనడం లేదు. ఇక అలసిపోయి పవన్ పెప్సీ అమ్మడం మానేస్తాడు. నేహా ఊర్లో అందరినీ అనారోగ్యం పాలు కాకుండా కాపాడింది. మళ్ళీ అంతా ముందులా మారిపోయింది.